వీడియో మొత్తం చూసిన తర్వాత నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా మీరే చెప్పండి. సక్సెస్ఫుల్ గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాక రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. అరౌండ్ 87% తో అయితే పాస్ అయిపోయినాను నేను. రిజల్ట్స్ వచ్చిన రోజే నాతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్ ప్లస్ మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ పాప అయితే మా ఇంటికి వచ్చారనమాట. నేనేమో ఫీజు తక్కువ అని కస్తూర్బా గాంధీ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే వాళ్ళ పేరెంట్స్ ₹1,00,000 దాకా కట్టి నారాయణ కాలేజ్ లో అయితే జాయిన్ చేశారనమాట. కాలేజ్ లో జాయిన్ చేసినంత మాత్రాన అందరూ స్టేట్ ఫస్ట్ వస్తారని కాదు కదా. సో మా ఫ్రెండ్ కి అయితే మ్యాథ్స్ పేపర్స్ అన్ని కూడా బ్యాక్లాగ్స్ పడ్డాయి అనమాట. రిజల్ట్స్ వచ్చిన రోజు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ తనని తీసుకొని నా దగ్గరకు వచ్చేసి, నువ్వు కూడా ఎంపీసీ తీసుకున్నావు కదా, మా పాప కూడా ఎంపీసీ, కాకపోతే తనకైతే మ్యాథ్స్ పేపర్స్ 2 బ్యాక్లాగ్ పడ్డాయి, నువ్వు మంచి పర్సెంటేజ్ తో పాస్ అయినావు కదా, నీకు తెలిసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా తనకు చెప్పి నేర్పించి ఎగ్జామ్స్ అన్ని కూడా క్లియర్ చేసేలాగా చెయ్యి, నీ దగ్గర ట్యూషన్ కి పంపిస్తానని చెప్పేసి జాయిన్ చేశారు. నేను 10th క్లాస్ వరకే చెప్తానా అంటే ఇంటర్ కి చెప్పేంత కేపబిలిటీ నాకు లేదు, నా వల్ల కాదు అని అంటే, రీసెంట్ గానే నువ్వు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నావు కదా, నీకు తెలిసిన సమ్స్ తనకు కూడా నేర్పించు అంటే ఇంకా సరే అన్నాను. జూన్ నుంచి సాయంత్రం వరకు 1 year లో ఉన్న ట్రిగ్నోమెట్రీ సమ్స్ అయితే తనకి చెప్పడానికి ట్రై చేశాను, కానీ తనకు మాత్రం అసలు ఏం అర్థం కావట్లేదు. ఈవినింగ్ అయితే తనని ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి నేనైతే వాళ్ళ మదర్ కి కాల్ చేసి మాట్లాడాలన్నమాట. అంటే మీ పాపకు మ్యాథ్స్ అసలు ఒక్క సమ్ కూడా అర్థం కావట్లేదు, చాలా కష్టంగా ఉంటుంది, ఒక్క సమ్ కూడా నేర్చుకోలేకపోయింది పొద్దున్న నుంచి, ఇలా అయితే ఎగ్జామ్ పాస్ అవడం చాలా కష్టం, నా మాట విని నేను ఒక సజెషన్ ఇస్తాను, మీరు ఫాలో అవుతారని అడిగాను. మ్యాథ్స్ పేపర్స్ క్లియర్ చేయాలంటే చాలా కష్టం అంటే, నా మాట విని మీరైతే ఇంకొక సంవత్సరం పోతే పోయింది, తనని సిఈసీలో జాయిన్ చేయండి అని చెప్పాను. నేను ఆ మాట ఎందుకు చెప్పానో ఆంటీ వాళ్ళకి చాలా బాగా అర్థమైంది, మీకు అర్థమైందా అయితే కమెంట్ చేయండి.